ఏమైంది సైనిక? ఏమైంది సైనిక? సేరిట్ట నేనేం షేర్ చేసేదిరా? షేర్ఖాన్ ఏంటి బాబన్న ఇంకోసారి అన్న బల్లాదేవా వాడికి బాహుబలి కదా మగధీరలో దానికి వచ్చినాడు. రంధవ పిల్ల రణదేవ్ బిల్ల చెప్పు చెప్పు. ఏంద్రెడ్డి ఏమీ చెప్పకుండా చచ్చిపోయినాడా? ఎవడి క్యారెక్టర్ రాసిందా? నువ్వే కదే. ఇప్పుడు మనకి అక్కడ ఏం జరిగింది ఎడ తెలుస్తుందా? షేర్ఖాన్ రణదేవ్ బిల్ల కలిసి మన ఆయన చంపేసి ఇక్కడికి వస్తున్నారంట. నీకంటే తెలుసా? ఫోన్ చేసి చెప్పినారు. ఆయన చచ్చిపోయాడని బాధగొల్లే. దానికి బాధపడమంటావు? నిన్నిచ్చి పెళ్లి చేయమంటే 30 ఏళ్ళకి చచ్చిపోతావని మన ఇద్దరికి పెళ్లి చేయాల సత్య సావని ఏమే అడక్క తిందా కోతి భైరవా. రారా గజ్జుకు కద్దా చచ్చిపోయినావురా నువ్వు. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. వీళ్ళని చెప్పేస్తారు. ఎవరా నన్ను చెప్పేదానికి చూస్తున్నావా? అంటే అది ఏమి టెన్షనా నన్ను చెప్పేసేదానిక? మిత్రవింద ఆపల పేరు మిత్రమింద కాదు అడక్క తిందా. సరేలే అడక్క తిందా మీ నాయన్ని చంపేసిన ఆపల ఇప్పుడు నాయన చెప్పేసి కర్మంతరాలు చేద్దాం చూస్తున్నది. మిత్ర మీ నాయన చంపానంట. ఇప్పుడు చెప్పు మొగాడు వాడా నేనా? ఏమో నాకేం తెలుసు. హాస్పిటల్ పోయి చెక్ చేసుకోండి. అందరి ముందు పరుగు పోయిందిగా ఇంకెలా తలెత్తుకుంటావు? 100 మందిని చంపి గాని చావని వీర వంశం. అది నిజం షేర్ఖాన్. వాళ్ళ వంశంలో ఒక్కడు కూడా 30 ఏళ్ళకి మించి బతకలేదు. ఎందుకు? క్యాన్సర్. అవునా మీరేం గుర్రాల మీద రాకుండా బైకుల మీద వచ్చుండారు. ఎవరైనా పూజ పెట్టుకుంటే రాజ్యంలో పెట్టుకుంటారు. రాజ్యానికి 90 కిలోమీటర్ దూరంలో పెట్టుకుంటారా? 30 కిలోమీటర్ వచ్చే లోపల గుర్రాలు అని ఊగిరిస్తున్నాయి. ఆ తర్వాత పక్కన పెట్టేసి బైకులు ఎత్తుకుని వచ్చినాం. రాజ్యం మా ఇష్టం. నీకెందుకు శాతపూడి చేసేవాడా? షేర్ఖాన్ నిన్నే శాతపూడి చేసేవాడు అన్నది. ఎట్టున్నది మా వల్ల పులి పెక్కుపోతా ఉన్నది. భైరవా యువరాణిని వీడికిస్తానని మాటిచ్చాను. నేను నీకు మాటిస్తున్నాను పాప్కార్న్. షేర్ఖాన్ నిన్ను పాప్కార్న్ అంటున్నాడు. వినబడుతున్నదిలే నువ్వు రెచ్చగొట్టద్దు. మూసుకో. అడక తినేవాడిని మాకు అప్పగించు. ఈ రోజు ఈ పనులు ఇష్టపడి మాకు వెన్నుపడి పడుతున్నాడు. రేపు నీ కూతుర్ని ఇష్టపడి నీకే వెన్నుపడి పడుస్తాడు. ఎంతకు తెగించారా? షేర్ఖాన్ వాడు ఊరికే చెప్తున్నాడు. వాడు మాటలు నమ్మాక. భైరవా నా 100 మంది వీరులను పంపిస్తాను. దాని ఒంటి మీద చేయి పడకుండా ఆపు. ఈ రాజ్యాన్ని ఆ రాణిని నీకే అప్పగిస్తా. చేతుల్లోని వీరుల్ని ఎన్నుకొని మరి పంపించు. వాళ్ళని చూస్తేనే నువ్వు సగం చస్తావురా. దీన్ని దగ్గర చూసినప్పుడు నేను సగం సచ్చినాన్రా. ఏంది బ్రో అంత మాట అన్నావు నువ్వు నన్ను? 100లో ఒక్కడు మిగిలిన నువ్వు ఓడినట్టారా? ఒక్కొక్కడు కాదు షేర్ఖాన్, 100 మందిని ఒకేసారి పంపి పేరంటానికా? 100 మందిని చంపే సత్తెలే ఒక్కొక్కడిని పంపి తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. రణదేవ బిల్ల పోరా. యో మనం 100 మందిని పంపి ముందా వాళ్ళ మధ్యాహ్నం కూటికి పోయినారా? నువ్వు పో. ఎవరు నన్ను పుట్టావా? సోరుకుడు పుట్టాను. నన్ను చంపినాడు ఎవరు బతకూడదు. నన్ను కూడా చంపేసింది కదరా. చచ్చిపోయినారా? సరే 4 సంవత్సరాల తర్వాత మీరే పుట్టాడు. ఎడతీరు బతికినాడు కాబట్టి ఆ పాప కూతురు ఏక పాపం చేసుకునేస్తా. బాగా నవ్వుకున్నారు కదా. మీరు నవ్వుకుంటే సరిపోతుందా? మీ వాళ్ళు చాలా మంది